మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా వాక్య ధ్యానము. ఫలశీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వాక్యాలను చదువుకుందాం. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. సిలువకు మేకులతో కొట్టి అని రాయబడిన ఈ వాక్య భావన క్రీస్తు మన స్థానంలో ధర్మశాస్త్రం నియమించిన శిక్ష, శాపము అంతటిని కూడా భరించాడు. ఆయన ధర్మశాస్త్రం విధించే శాపం కింద మరణించాడు. దేవుని దృష్టిలో విశ్వాసులంతా ఆయనతో కూడా మరణించారు. వారు ధర్మశాస్త్రానికి మరణించారు కాబట్టి ధర్మశాస్త్రం వారి విషయంలో సిలువ వేయబడి చనిపోయినట్టుగా ఉన్నది. దేవుడు మరొకసారి ఏదైనా వాక్యమును బట్టి మనలందరిని కూడా బలపరిచి సిలువ మరణము ద్వారా కలిగినటువంటి విజయోత్సాహము మనందరిలోనూ నింపి మనందరిని బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.